హే గాయ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మేము కుత్బుల్లాపూర్కి వచ్చేసామన్నమాట. కుత్బుల్లాపూర్లో ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఒక జాతర అనేది జరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నా ప్రీవియస్ వీడియోలో చెక్ చేస్తే నేను మీకు ఆల్రెడీ చూపించాను ఈ టెంపుల్ని. మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసానన్నమాట. ఈరోజు నైట్ చాలామంది భక్తులు అనేది ఇక్కడికి వస్తారనమాట. అందుకే అని చెప్పేసి మొత్తం ప్రిపరేషన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇంకా మనం ఎంట్రన్స్లో చూసుకుంటే రాధాకృష్ణ తోటి మంచిగా విగ్రహాలను ఇలా డెకరేట్ చేస్తారు ఎంట్రన్స్లో. హే గాయ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా అమ్మమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఈరోజు జాతర అనమాట. ఈరోజు కళ్యాణం కూడా జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇప్పుడు అలంకరణ అనేది మొత్తం చేస్తున్నారు. అందుకని ఇప్పుడు కొంచెం ముందే నేను మీకు వచ్చి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇంకొక 30 minutesలో అలంకరణ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత లైట్స్ ఆన్ చేసేస్తారు. ఇంకా పబ్లిక్ మొత్తం చాలా రష్ ఉంటారు కదా. సో కంటిన్యూ చేద్దాం వీడియో అయితే. ఇంకా ఇక్కడ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు కూడా చూసే ఉండొచ్చు. అండ్ గైస్ ఇక్కడైతే ఈ టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉంది. ఎన్ని దేవుళ్ళు ఉన్నాయంటే చెప్తాను. అక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కృష్ణుడు ఉంటాడనమాట. మన కృష్ణుడు రాధతోటి గోపాలస్వామి కదా. సో అందుకట్లా ఎంట్రన్స్లో పెద్ద విగ్రహము. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హనుమాన్ ఉంటాడు అనమాట. హనుమంతుడు. అండ్ హనుమంతుడు పక్కన ఇక్కడ రైట్ సైడ్లో శివుడు లింగం అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా హనుమాన్ అనుకుంటున్నా, ఇక్కడైతే గణేష్ ఉన్నారనమాట. మొత్తం ఆరెంజ్ చంద్రం అంటారు కదా, చంద్రంతో చేపించిన గణేశుడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసిన తర్వాత నవగ్రహాలు. సో మీకు కనిపించే ఉంటుంది. సో కొంచెం మంచి పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి అంత ఓపెన్ ప్లేస్ కదా ఉండొచ్చు. కానీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ హోమం చేయడానికి కోసం అని చెప్పేసి పెద్దగా చేశారు. సో నైస్ కదా. అండ్ టెంపుల్ అయితే అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు ఉంది. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉండొచ్చు. ఫస్ట్ వీడియోలో మేమైతే దర్శనం చేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఆ తర్వాత మామ ఇంకా నందన్ ఇద్దరు కలిసి వచ్చారనమాట. నందన్ స్కూల్ అయిపోయిన తర్వాత మామ ఇప్పుడే తీసుకొని వచ్చారంట. అండ్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ అస్. మేము కూడా చాలా ఎక్సైటెడ్. చాలా రోజుల తర్వాత మేము కలిసాం కదా. సో మాకు కూడా అంతే హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఒక టీం అంట. సో దాండియా కానీ ఏదైనా కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారంట. ఇంకా మా మామ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. ఈ గుడికి ఈయననే పెద్ద అనమాట. వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తుందన్నమాట. ఇంకా ఈరోజు నైట్ జరిగే జాతరకి ఈ అంకులే ఇప్పుడు ఫస్ట్గా దీపం వెలిగిస్తున్నారు ఇక్కడ దేవుడి ముందు. ఇంకా ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవడానికి, మ్యారేజెస్ చేసుకోవడానికి కానీ ఒక ఓపెన్ ప్లేస్ అనేది లైక్ ఆ హాల్ అనమాట. అలా చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా చూస్తే చాలా పెద్దగానే ఉంది.
ఇంకా అక్కడ అలా అయిపోయిన తర్వాత ఇక్కడ శివాలయం దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడే 5 మినిట్స్ దగ్గరలో ఉంటుందన్నమాట. మా అమ్మ ఇంకా శ్రావణి ఇంకా నందన్ ముగ్గురు కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతా లోపలికి. ఈవినింగ్ నుంచి అలా అన్ని టెంపుల్స్కి విజిట్ అయ్యి దర్శనం చేసుకున్న తర్వాత అలా నేను స్నాక్స్ అయితే తిన్నాను. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసాను. అప్పటి వరకు మమ్మీ ఇంకా నైనమ్మ వాళ్ళందరూ కలిసి వచ్చారనమాట ఇక్కడ. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్కి నైనమ్మ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారనమాట. ఇంకా టెంపుల్లో మొత్తం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తున్నాం అనమాట. ఇప్పుడు జాతరలోకి వచ్చి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ హాఫ్ మొత్తం టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రియల్ హ్యాపీనెస్ అనేది వచ్చేసింది నాకు. ఇంకా ఈరోజు నైట్ రథం కూడా స్టార్ట్ చేస్తారంట. అందుకని చెప్పేసి ఫ్లవర్స్తో మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరు కూడా. గైస్ ఇట్లా అయితే నడుస్తుంది. ఇప్పుడైతే పంతులు మనకు చెప్తున్నారు అనమాట, అనుకున్నది రమ్మని అనుకున్నది సాధిస్తారని చెప్పేసి. ఎందుకంటే కొంచెం యాక్టివ్గా అనిపిస్తున్నాయి అందరి ముందు, అందుకే అని కొంచెం ఇట్లా అప్పుడప్పుడు బయటకు వస్తే మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది.
ఇంకా మాకైతే అసలైన హ్యాపీనెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రియల్ హ్యాపీనెస్ చెప్పాలంటే ఇది నాకు. ఇంకా నా లైఫ్‌లో ఈ పెద్ద జెయింట్ వీల్ ఎక్కొద్దు అని చెప్పేసి అనుకున్నప్పుడే నాకు లత ఫుల్ మోటివేట్ చేసి మరీ ఎక్కిపించిందనమాట. బట్ సీరియస్లీ క్రేజీ ఉంది అసలు ఈ పెద్ద జెయింట్ వీల్ అయితే. ఇంతవరకు మంచిగా ఉంది అనుకున్నప్పుడు ఇది ఇంకా క్రేజీగా ఉంది కదా అని చెప్పేసి లత అంటే సరే చల్లో అని పోదామని చెప్పేసి పోయినామన్నమాట. కాకపోతే ఇది ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పటివరకు ఇంకా నేను నెక్స్ట్ టైం నా లైఫ్లో ఇది ఇంకొకసారి నేను ట్రై చేయను అసలు. ఉన్నమే బక్క ప్రాణం అసలు మనకి. అందులో ఇలాంటి రైడ్లు అంటే కొంచెం కాదు, చూసి చూసి చాలా నవ్వినా అనమాట నేనే. అసలు ఆ నెక్ అయితే ఫుల్ పెయిన్ వచ్చింది నాకు నెక్స్ట్ డే మొత్తము. అసలు అంత స్పీడ్గా ఎట్లా తిప్పుతుంటే నా ఎక్స్ప్రెషన్ కంటే నాకు ఆడ ఎక్స్ప్రెషన్ చూస్తేనే నాకు ఫుల్ నవ్వు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇది తిప్పుతున్నంత వరకు మనకు సైడ్కి ఏం కనిపించదు, మొత్తం యాస్థెటిక్ టైప్ అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడ డిలీట్ చేయకుండా మొత్తం పెడతా. అంత ఫన్ ఉంది అసలు చెప్పాలంటే. అందుకని చెప్పేసి ఏ ఒక్క షార్ట్ కూడా డిలీట్ చేయాలనుకోవట్లేదు నేను. ఇంకా తిప్పేటానికి కూడా అర్థమైనట్టుంది నేను ఎక్కడ వదిలేస్తా అని చెప్పేసి భయమేసి గట్టిగా పట్టుకో అంటుండు.
ఇక ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక ఇంటికైతే వచ్చేస్తున్నాం మేము. ఇలా జరిగిందనమాట మార్నింగ్ నుంచి కుత్బులాపూర్లో జరిగిన జాతర. ఫ్యామిలీతోటి ఉంటే మంచిగానే ఉంటది. కాకపోతే ఫ్రెండ్స్ జాయిన్ అయినప్పుడే మస్తు మజా వస్తది ఇట్లా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ రోజుకి వీడియోతో స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. అంతవరకు టేక్ కేర్ గైస్. బాయ్ బాయ్.